బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ తెగింపుకి ఇటు ట్రంప్ భయపడుతున్నాడు. నేటో దేశాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి అడుక్కుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు నేటో దేశాలు సాయం చేయాలి అంటూ వాటి సాయం కోరుతున్నాడు. నేటో స్పందించకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరం అంటూ చెప్పుకొస్తున్నాడు. ఈ జలసంధి నుంచే చైనాకి 90% చమురు తీసుకెళ్తుంది, చైనాకు వెళ్తుంది. అలాంటిది హార్మోజ్ను ఓపెన్ చేసేందుకు ఇటు చైనా కూడా సాయం చేయాలి. తమ నేవీ షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించాలి. లేకపోతే జీపింగ్తో జరగాల్సిన సమిట్, శిఖరాగ్ర సమావేశం సమిట్ మరింత ఆలస్యం అవుతుందని ఇటు ట్రంప్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇటు ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. తమ డ్రోన్స్ అలాగే కొత్త ఆయుధాలను చూపిస్తూ ఇటు ఇరాన్ భయపడుతుంది. చర్చలకు సంప్రదిస్తే ఇరాన్ స్పందించట్లేదంటూ ఇటు ట్రంప్ అయితే నేటో దేశాలని ముందుకు రావాలంటూ కోరుతున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని నేను దగ్గరుండి దాన్ని క్లియర్ చేస్తాను, కానీ నేటోకు సంబంధించిన దేశాలన్నీ కూడా ముందుకు రావాలి, అవన్నీ కూడా హెల్ప్ చేయాలంటూ ఇటు నేటో కంట్రీస్ని కోరుతున్నాడు. మరి ముఖ్యంగా ఇటు చైనాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. చైనాకి 90% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది. సో చైనా నేవీకి సంబంధించిన షిప్స్ని, చైనా నేవీని పంపించాలంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. వచ్చే నెలాఖరులో ఉన్న సమ్మిట్కి అటెండ్ అవ్వాలా వద్దా అన్నది దానిపైనే ఆధారపడి ఉంటుంది అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్. మరొక ఇటు నేటో కంట్రీస్ కూడా వీటన్నిటిపైన స్పందించాయి. నేటో కంట్రీస్ ఏమన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటు ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. I'd like to, if they can behave, but they've been very menacing. You know, they're great people. They have an amazing population. It's amazing, smart, brilliant, energetic. They have a great, I'd love to help them, but they have to be in a system that allows them to be helped. And right now they're in a system that only allows failure. And I don't want that. And I want a system that's not going to be attacking us. We want a system that can lead to many years of peace. And if we can't have that, we might as well get it over with right now. Yeah, please. ఇటు ట్రంప్ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇరాన్ ప్రజలకు నేను ఎంత మేలు చేయాలో అంత మేలు చేశాను. ఇంటర్నల్గా వాళ్ళు ఒక ప్రొటెస్ట్ని చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సింది వాళ్ళకే వదిలేస్తున్నాను, నేను చేయాల్సిన స్నాయం చేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మా మీదికి అటాక్ చేసే ప్రభుత్వాలు మాకొద్దు, అందుకే మేము ఇరాన్ పైన దాడి చేశామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరొక పక్క ఇటు అరబ్ దేశాలని అలాగే ఇటు నేటోకు సంబంధించిన దేశాలని ట్రంప్ వాళ్ళ నేవీస్ని పంపించమని ఎలా అడిగాడో దానికి సంబంధించిన ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ట్రంప్ కాల్స్ ఆన్ ద అరబ్స్ టు ఫైట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ టేక్ బ్యాక్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. President Trump once again asks other countries to take back the Strait of Hormuz from Iran and says the United States will help. So Strait of Hormuz ni స్వాధీనపరచుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. మరి ముఖ్యంగా నేటో దేశాలు అలాగే గల్ఫ్ దేశాలు ముందుకు రావాలి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని స్వాధీనపరచుకోవడానికి ఏదైతే హెల్ప్ కావాలో ఆ హెల్ప్ని నేను చేస్తాను అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ట్రంప్ నేటోకు సంబంధించిన దేశాలు కొన్ని స్పందించాయి ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ పైన. ఇటు జపాన్, మా దేశానికి సంబంధించిన డెసిషన్స్ని మేమే తీసుకుంటాము, మేము నేవీని ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించట్లేదు అంటూ ఇటు జపాన్ చెప్పుకొచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది, ఫ్రాన్స్ కూడా రెస్పాండ్ అయింది. ఫ్రాన్స్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి మేము ఎలాంటి షిప్స్ని పంపించట్లేదు, నేవీకి సంబంధించిన షిప్స్, నేవీ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఓషన్లో కొన్ని నేవల్ ఎక్సర్సైజ్ని పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్తున్నాయి, అవి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వైపు వెళ్ళట్లేదు అంటూ ఇటు ఫ్రాన్స్కి సంబంధించిన ఫ్రెంచ్ రెస్పాన్స్ కూడా చెప్పుకొచ్చింది. మరో పక్కన ఆస్ట్రేలియా కూడా ఒక మాట చెప్పింది.
మేము నేవీ షిప్స్, ఎలాంటి నేవీ షిప్స్ కూడా ఇటు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి, ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాన్పై యుద్ధానికి ఎలాంటి నేవీ షిప్స్ కూడా పంపించట్లేదంటూ ఇటు ఆస్ట్రేలియా కూడా బ్యాక్ స్టెప్ చేసింది. సో నేటోకి సంబంధించిన దేశాలన్నీ ఒక్కొక్కటిగా ఇటు ఆస్ట్రేలియా వెనకడుగు వేసింది, ఇటు ఫ్రాన్స్ వెనకడుగు వేసింది, ఇటు జపాన్ కూడా వెనకడుగు వేసింది. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి నేటోకు సంబంధించిన దేశాలు మాకు సంబంధం లేవంటున్నాయి. చైనాని కూడా హెల్ప్ చేయమని ఇటు ట్రంప్ అడుగుతున్నాడు. 90% ఆయిల్ మీకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచే వస్తుంది కదా, మీరు నేవీని పంపించండి, నేను హెల్ప్ చేస్తాను స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని స్వాధీనపరచుకోవడానికి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఇటు నేటోకి సంబంధించిన దేశాలు వెనకడుగు వేస్తున్నాయి, ఇటు అరబ్ దేశాలు కూడా పట్టించుకోవట్లేదు, సిట్యువేషన్ని డీఎస్కలేట్ చేయాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు తాను తీసుకున్న డెసిషన్స్ తప్పు డెసిషన్స్ అంటూ ఇటు ప్రపంచాన్ని ప్రూవ్ చేయబోతున్నాడా? ఇటు ప్రపంచ దేశాలు అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్స్తోని అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు కెనడా కూడా అమెరికాకి వ్యతిరేకంగా, ఇటు కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా చాలా క్లియర్గా మార్క్ కార్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ అలాగే ఇరాన్ పైన ఏదైతే దాడులు చేస్తుందో ఆ దాడులు ఒక అఫెన్సివ్ దాడులు, అవి డిఫెన్సివ్ కాదు, అఫెన్సివ్ దాడులు. అలాంటి దాడులలో నేను పాల్గొనము, అలాంటి దాడులు మేము చేయమంటూ ఇటు కెనడా ప్రెసిడెంట్ చెప్పుకొచ్చాడు. ఇటు చైనా కెనడా అలాగే ఇటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి ట్రంప్కి హ్యాండ్ ఇస్తున్నాయి, వెనకడుగు వేస్తున్నాయి. ట్రంప్కి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇండియానే గతవుతుంది. ఇటు ఇరాన్ విషయంలో మీడియేషన్స్ చేయడానికి ప్రధానమంత్రి మోదీకే ఫైనల్గా ఫోన్ చేయాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొంది. మోదీకే ఫోన్ చేస్తారు ఖచ్చితంగా, ఇరాన్తో మాట్లాడి ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనం ఇటు ట్రంప్ చేసిన ట్వీట్ను ఆల్రెడీ చూసాం, మరికొన్ని ట్వీట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇటు జపాన్ అలాగే ఫ్రాన్స్ కూడా కొన్ని ట్వీట్స్ని చేశాయి, వాటిని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జపాన్కి సంబంధించిన నావల్ వెసెల్స్ ప్రస్తుతానికి జపాన్కి సంబంధించిన నావల్ వెసెల్స్ ప్రస్తుతానికి ఇటు ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అవి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి వెళ్తున్నాయి అంటూ వచ్చిన కథనాలను ఇటు ఫ్రాన్స్ తోసిపుచ్చింది. వాటన్నిటిని తోసిపుచ్చి చాలా క్లియర్గా ఫ్రాన్స్ తమ నేవీ షిప్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి మేము పంపించట్లేదు, మేము ఇండియన్ ఓషన్లో జరగాల్సిన కొన్ని నేవల్ ఎక్సర్సైజెస్కి మాత్రమే వాటిని పంపిస్తున్నాము అంటూ ఇటు ఫ్రాన్స్ వెనకడుగు వేసింది. నాటోని మరొక అడుగు ముందుకేసి ట్రంప్ ఇంకొక మాట అన్నాడు చాలా క్లియర్గా. నాటోకు సంబంధించిన దేశాలన్నిటికీ యుక్రెయిన్ వార్ విషయంలో నేను చాలా హెల్ప్ చేశాను, యుక్రెయిన్ వార్కి సంబంధించి కావచ్చు మిగతా అంశాల్లో కూడా నేను నాటోకి హెల్ప్ చేశాను, ఇప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. ఒకవేళ నాటోకి సంబంధించిన దేశాలు హెల్ప్ చేయకపోతే గనక రానున్న రోజుల్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంటుందో నేను ఇప్పుడే చెప్పను, కానీ నేను గుర్తుపెట్టుకుంటాను నేటో తీసుకునే ఈ డెసిషన్స్ అంటూ ఇటు నేటో కంట్రీస్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడాడు. ఒకసారి ఇటు ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. షిప్స్ బౌండ్ ఫర్ ద ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్స్, నాట్ హార్మోస్. దిస్ ఈస్ ద జీన్ ఆర్క్ naval task group deployed for 5 months across Indian and Pacific Oceans, a double mission: defend and protect our national interests, train French cadets, enhance multilateral partnership and share military maritime expertise. So second line lo chala clear ga ships bound for the Indian and Pacific Oceans, not Hormuz. So itu Hormuz kaani itu Pacific Ocean, Indian Ocean lo konni exercises cheyadanike veltunnayi, kaani హార్మోస్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని కైవసం చేసుకోవడానికి ట్రంప్ పిలుపుకి స్పందిస్తూ మేము వెళ్ళలేదు అంటూ చాలా క్లియర్గా ఇటు ఫ్రెంచ్ నావీ ఒక ట్వీట్ని చేసింది. ఫ్రెంచ్ నావీ ఒక
ట్వీట్ని చేసింది. అలాగే ఒకసారి ఇటు జపాన్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక జపాన్ కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ పైన రెస్పాండ్ అయింది. టోక్యో చాలా క్లియర్గా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. టోక్యో ఈజ్ నాట్ కరెంట్లీ ప్లానింగ్ టు డిప్లాయ్ ద ఎస్డిఎఫ్. టోక్యో ఈజ్ నాట్ కరెంట్లీ ప్లానింగ్ టు డిప్లాయ్ ద ఎస్డిఎఫ్ టు ద మిడిల్ ఈస్ట్. సో మొత్తానికి అయితే డిఫెన్స్ ఫోర్సెస్, జపాన్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ని మేము మిడిల్ ఈస్ట్కి పంపించట్లేదు. ప్రైమ్ మినిస్టర్ తకాయిచి చాలా క్లియర్గా ఇటు అమెరికన్ లీడర్ డొనాల్డ్ ట్రంప్ జపాన్ని అలాగే కొన్ని వార్షిప్స్ని పంపించమంటూ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని వెనకకు తీసుకోవడానికి వార్షిప్స్ని పంపాలంటూ ఏదైతే ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్కి స్పందిస్తూ ఇటు జపాన్ ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా ఎస్డిఎఫ్ని మేము మిడిల్ ఈస్ట్కి పంపించట్లేదు అంటూ ఇటు జపాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొచ్చింది. సో ట్రంప్కి మొండి చెయ్యి అని చెప్పొచ్చు. ఇటు జపాన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఫ్రాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఆస్ట్రేలియా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇటు అరబ్ దేశాలు కావచ్చు, ఇరాన్లో ఉన్న ప్రజలు కావచ్చు, గతంలో ఇరాన్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ప్రొటెస్టులు చేయట్లేదు. ఇటు ముస్తఫా ఖమేనీ వచ్చాక కానీ, అంతకుముందు ఖమేనీ చనిపోయినప్పుడు కానీ, గతంలో ట్రంప్ హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, హెల్ప్ వస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము కానీ అక్కడున్న ప్రభుత్వాలని మీరే కూలగొట్టాలి అంటూ ఇటు ట్రంప్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇరాన్లో ప్రజలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఫ్రాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు జపాన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఆస్ట్రేలియా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు కెనడా మాకు సంబంధం లేదు ఈ యుద్ధంతో అంటూ ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా కెనడా కూడా స్టేట్మెంట్స్ చేసింది. మరో పక్కన ఇటు చైనా 90% ఫ్యూయల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది. చైనా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, చైనా యాక్షన్ తీసుకోవాలి, నావీని పంపించాలంటూ ట్రంప్ చెప్పాడు. కానీ ఇప్పటిదాకా చైనా దాని మీద ఏమాత్రం స్పందించలేదు. ఇటు ట్రంప్ చేసిన ఆ పోస్టును కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ కాల్స్ ఆన్ ద అరబ్స్ టు ఫైట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ టేక్ బ్యాక్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఈ అరబ్ దేశాలను కూడా ఇటు ట్రంప్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అరబ్ దేశాలన్నీ కూడా రావాలి, నేను హెల్ప్ చేస్తాను, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని మనం తీసేసుకుందాం, అంటే యాక్టివ్ వార్కి వెళ్దాం, ఒక సివిలియన్ వార్కి వెళ్దాం, యుద్ధానికి సివిలియన్ వార్కి బై ఫుట్ కూడా వెళ్ళాల్సిన అవసరం పడితే వెళ్దాము అంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఎంబీఎస్ దానిపైన స్పందించలేదు. అలాగే కింద లైన్లో మనం సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూస్తే కనుక ప్రెసిడెంట్ ట్రంప్ వన్స్ అగైన్ ఆస్క్స్ అదర్ కంట్రీస్ టు టేక్ బ్యాక్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ from Iran and says the United States will help. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని వెనక్కి తీసుకోవడానికి మిగతా దేశాలన్నీ కూడా ముందుకు రావాలి, నేను హెల్ప్ చేస్తాను అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్గా ట్రంప్ ప్రస్తుతానికి ఇటు నాటో దేశాలని, అరబ్ దేశాలని, ప్రపంచ దేశాలని హెల్ప్ అడుగుతున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి నావీని పంపించండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని స్వాధీనం చేసుకుందాం, దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే స్వతహాగా అమెరికన్ పవర్ వల్ల, అమెరికన్ నావీ ఎయిర్ ఫోర్స్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని సాధించలేమని ట్రంప్కి చాలా క్లియర్గా అర్థమైంది. అదే స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చాలా క్లియర్గా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని సాధించడానికి మీరందరూ ముందుకు రావాలంటూ అందరినీ బతిమలాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి ఎవరు స్పందించట్లేదు, ఎవరు దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు వాళ్ళ ఆర్మీని కానీ నేవీని కానీ పంపించే ఆలోచనలో మేము లేమంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నువ్వు మొదలుపెట్టిన యుద్ధం, ఇది మాకు సంబంధం లేని యుద్ధం అంటూ ఇటు మొత్తానికైతే ట్రంప్కి వాళ్ళు నెగిటివ్గానే స్పందించారు. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ని ప్రపంచ దేశాలు పక్కన పెట్టే పరిస్థితిలో ఉన్నాయా? ఇటు గ్లోబల్ రిసెషన్కి ఒక రకంగా కారణం అవ్వబోతున్న ట్రంప్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కకి తోసేయాలి అంటూ ఇటు ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు అమెరికాలోని ప్రజలు, అమెరికన్స్ కూడా మనం చూస్తే కూడా గతంలో 64% 64% అమెరికన్స్ అసలు ఇరాన్ మీదకి అమెరికా యుద్ధానికి ఎందుకు వెళ్ళిందా అన్న ప్రశ్నకి సమాధానం తెలియదు అంటూ 64% మంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇరాన్ మీదకి అమెరికా యుద్ధం వెళ్లాల్సిన అవసరం ఏముంది, దానిపై క్లారిటీ కూడా ఇటు ట్రంప్ అక్కడున్న ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
can behave, but they've been very menacing. You know, they're great people. They have an amazing population. It's amazing, smart, brilliant, energetic. They have a great, I'd love to help them, but they have to be in a system that allows them to be helped. And right now they're in a system that only allows failure. And I don't want that. And I want a system that's not going to be attacking us. We want a system that can lead to many years of peace. And if we can't have that, we might as well get it over with right now. Yeah, please. I'd like